దివ్య ఏం చేస్తానవే? మంచిగా పురుషత కూర్చొని టీవీ చూస్తాను. రావే, ఏం సంగతులు? నువ్వే చెప్పాలి. ఖాళీగా ఉన్నావు, ఏం పని లేదా? పని అయిపోయిందా? గిన్నెలకి పనామని పెట్టుకున్నా, తోమి చేతులు అరిగిపోతున్నాయి. ఖాళీగానే ఉన్నావు, ఇంట్లోనే ఉంటావు కదా, పనామ ఎందుకే నీకు? చేయలేకపోతున్నా తల్లి, చాలు. అందుకే గిన్నెలకు ఒక్కదానికి పెట్టుకున్నా. ఎంత ఇస్తానవేంది? 500. 500? సరే గాని ఎవరికి చెప్పకు. ఇది ఇంత పోయి ఇంత అవుతుంది, సరేనా? నేను ఎందుకు చెప్తానే? నీ పనామే, నీ ఇష్టము, నీ పైసలు నీ ఇష్టం. నాకేంది, నేనెందుకు చెప్తా? అదే చెప్తాను. అసలే మన ఆడోళ్ళ నోట్లకి ఇంత మాట వస్తే అది పోయి చాంతాడంత అవుతుంది. అందుకని చెప్తాను. మీ ఆయన నువ్వు అంటే ప్రేమ కాబట్టి ఎక్కడికో పోతుంది. నేను పెట్టుకుంది అంట్లోకి ఒక్కటే, ఇంట్లో ఇంకా బొచ్చడు సాకరీ వచ్చింది, సరేనా? సరే వెళ్ళొస్తా. సరే సరే. అర్జెంటుగా విషయం పోయి ఎవరికన్నా చెప్పాలి, లేకపోతే కడుపు వచ్చేటట్టుంది. దానికి చెప్తాను, ఇద్దరికి చెప్పాలి. పోతాను. అది దివ్య ఉంది కదా, దివ్య ఉట్టిన ఖాళీ ఇంట్లోనే ఉంటది కదా, పని పట్టలేదు ఏం లేదు. అయినా వాళ్ళ ఆయన చూసావని పని ఏమని పెట్టిండంట. దోవడం అంట, ఇల్లు తుడవడం అంట, 1000 రూపాయలు ఇస్తుందంట. అవునానే? ఒకటి ఎక్కువ చెప్పిన కదా, ఏం కాదలే. అవునా? ఈ విషయం నేను ఎవరికైనా చెప్పబోతే నా పట్టు ఉబ్బిపోద్దబ్బా. జయాకి చెప్పేయాలి త్వరగా. దివ్య అంట అంట్లు రుద్దను, ఇల్లు ఊడును, బట్టలారేను, అన్నిటికి పని మనిషిని పెట్టుకుందట. 2000 ఇస్తుందంట పనికి. ఎంత పెట్టుకుందో చూడదు అసలు. వాళ్ళ ఆయనకి ఎంత ప్రేమ అదంటే అన్నిటికి పని ఆమె పెట్టేశారు. 2000 అంట. ఇది నేను చెప్పలేదు కదా. ఏమతి ఈ విషయం ఎవరికైనా చెప్పాలి, లేకపోతే నా పొట్టంతా పగిలిపోయేటట్టుంది. వినీతకు చెప్పేయాలి ఫస్ట్ వచ్చేసి ఈ విషయం. వినీత, దివ్య తెలుసా? ఏంది ఒకటి ఎక్స్ట్రా కలిపి చెప్పింది? నేను కూడా ఒకటి ఎక్స్ట్రా చెప్పిన కదా. నాగలక్ష్మి, ఇది విన్నావా? దివ్య పనామని పెట్టుకుందంట. ఇల్లు ఉడవాలి, గిన్నెలు గడగాలి, వంట కూడా చేసినట్ట. 10,000 అంట. మళ్ళీ ఏం పర్లేదు, ఇంట్లో కూర్చొని ఉంటది. ఆమె మొగుడు చూడు 10,000 అట. 10,000 పనామని పెట్టిండంట. ఎంత గ్రేట్. పనామకి 10,000 పెట్టుకున్నాడేందో అంత విచిత్రం ఉన్నది. ఏమో. ఏంటి దివ్య వాళ్ళ ఇంట్లో 10,000కి నువ్వు పని చేస్తున్నావంట కదా? 10,000 పాడా? 500 ఇచ్చేది. ఎవరు చెప్పారు నీకు? దివ్య చెప్పింది కదా. లేదు, ముష్టి 500 ఇస్తున్నారు అంతే. అవునా? ఇచ్చేదేమో 500, చెప్పేదేమో 10,000. ఉండు, అడిగేసి వస్తాను. ఏంటి మేడం, మీరు 10,000 ఇస్తున్నానని చెప్తున్నారంట. నేను పని చేస్తున్నందుకు ఇస్తున్నదేమో 500 కదా. నేను ఎక్కడ చెప్పా? ఎవరికి చెప్పా? ఎవరు చెప్పారు నీతో? అందరూ అనుకుంటున్నారు. లేదే, నేను ఎవరికి చెప్పలేదే. నేనైతే మీ ఇంట్లో పని చేయదలుచుకోలేదు. నేను వెళ్ళిపోతున్నాను. ఆగు, నేను చెప్పేది కాస్త విను. అనుకుందంతా అయింది. కర్మరా బాబు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి, సో దట్ మా వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.